నమస్తే. టారోట్ ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, వాళ్ళు మీ మీద దృష్టి పెడుతున్నారు, వాళ్ళ కళ్ళు మీ పైన ఉన్నాయి, కానీ మీరైతే వాళ్ళు ఏదైతే గోతి తీశారో మీరు పడాలని ఆ గోతిలో వాళ్ళే పడేలాగా మీరు చేశారు. సో ఇక్కడ ఏం దృష్టి పెడుతున్నారు, ఎలా వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడుతున్నారో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది కలెక్టివ్ జనరల్ టైమ్లెస్ రీడింగ్. దీంట్లో చాలామంది ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి అన్ని మెసేజెస్ అందరితో రెజనేట్ అవ్వకపోవచ్చు. ఏవైతే మెసేజెస్ మనతో రెజనేట్ అవుతున్నాయో అవి మనవి. ఫర్ దట్ లెట్స్ బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అండ్ మనతో ఏవైతే రెజనేట్ అవ్వట్లేదో అవి ఇంకెవరికో చెందాల్సిన మెసేజెస్. లెట్స్ బీ హ్యాపీ ఫర్ దెమ్. ఇది టైమ్లెస్ రీడింగ్. దీనికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇది మీకు ఎప్పుడు కనిపించినా కానీ ఈ వీడియోలో మీకోసం దాగి ఉన్న మెసేజెస్ ఏవో ఉన్నాయి, అందుకనే ఈ వీడియో మీకు పాపప్ అవుతోంది అని అర్థం అన్నమాట. మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ నుంచి చూద్దాం. వాళ్ళు మీ మీద దృష్టి పెడుతున్నారు. దే హ్యావ్ దేర్ ఐజ్ ఆన్ యూ, బట్ యూ హ్యావ్ మేడ్ అన్ అన్ఫర్గెటబుల్ ఇంపాక్ట్. సో ఆ విధంగా మనకు వస్తున్న కార్డ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నేను కార్డ్స్ అన్నీ తీసుకుంటాను అండ్ తర్వాత మనం రీడింగ్ చేద్దాం. ఇది పాపప్ అయింది ఎంప్రెస్ కార్డ్. నేను ఇట్లనే నాకు ఈ కార్డ్స్ కావాలి. 3 of Wands, Knight of Cups, 5 of Cups. అండ్ మనం ఒకేసారి కార్డ్స్ అన్నీ తీసుకొని స్పేస్ నైట్ ఆఫ్ కప్స్కి మనకేం కార్డ్ వస్తుందో చూద్దాం. అన్వర్ది, రెసిప్రొసిటీ. అండ్ ఈ కార్డ్ కూడా ఫ్లిప్ అయింది, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. సో ఇది మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. అండ్ ఇక్కడ 9 of Pentacles అండ్ ఎంప్రెస్ కార్డ్ మనకి పాప్అవుట్ అయింది. అండ్ మనం ఈ కార్డ్స్ నుంచి కూడా ఒక 2 కార్డ్స్ తీసుకొని మనం రీడింగ్ని స్టార్ట్ చేద్దాం. సో వాళ్ళు మీ పైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అది మంచి ఉద్దేశంతో కాదు, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారు మీ మంచితనాన్ని. కానీ ఎప్పుడైతే మనకి అలా చేస్తారో దేవుడు ఒప్పుకోడు కదా. మనకు అనిపిస్తుంది మనం చాలా గ్రేట్, మనం ఏదైనా సాధించగలుగుతాము అని చెప్పి. కానీ మనల్ని సృష్టించిన వాడు మనకన్నా ఎంత తెలివైన వ్యక్తి అయిన ఉండొచ్చు కదా. మనమే నాకు ఇంత తెలివి ఉంది, నేను ఎలా అయినా కానీ బురిడి కొట్టించగలుగుతాను, నేను ఈజీగా ఎవరినైనా కానీ మ్యానిపులేట్ చేయగలుగుతాను అని ఎవరైతే ఆలోచిస్తున్నారో, అండ్ నేను ఏదైనా సమస్యలో ఇరుక్కున్నా కానీ నేను నా యుక్తి, నా శక్తి, నా డబ్బులు, నా తెలివితేటలు ఉపయోగించి నేను బయటపడగలుగుతాను అనుకున్న వాళ్ళకి ఇదొక చెక్మేట్ లాగా అవుతుందన్నమాట. మనం అనుకొని నమ్మి మనం ఏమంటే ప్రేమగా ఉన్నాము, మనం ఏదో చేయాలని చూస్తున్నాము, లేదు వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే మనం ఆనందపడుతున్నాం. కానీ అదేవిధంగా మన కోసం ఆనందపడుతున్నారా ఈ వ్యక్తులు అంటే లేదు. మీరు మీ లైఫ్లో అలా ఎవరన్నా ఒక వ్యక్తి ఉంటే వాళ్ళని అనుకొని వీడియో చూడండి. సో ఇక్కడ వాళ్ళు మీ పైన దృష్టి కేంద్రీకరించినారు, కానీ వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడుతున్నారు. వాళ్ళకి కొంచెం స్వార్థం ఎక్కువ.
వాళ్ళు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తారు అండ్ వాళ్ళ ఎదుగుదల వాళ్ళకు ముఖ్యము. ఎవరెక్కడ పోయినా వాళ్ళకి అసలు అనవసరము. ఎంతసేపు నా ఫ్యూచర్ బాగుండాలి, నేను ఎదగాలి, నా అనుకున్న వాళ్ళు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు అనమాట. లైఫ్ పైన చాలా హోప్ఫుల్గా అండ్ ఫ్యూచర్ పైన చాలా హోప్ఫుల్గా, చాలా పట్టుదలతో, పంతంతో ముందరికి వెళ్ళాలనుకుంటారు. అండ్ ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం ఏదన్నా అడిగినా, కోరినా, ఏదో వాళ్ళు మనకేం డబ్బు సహాయం చేయనవసరం లేదు, వాళ్ళు మనకేం ఇవ్వనవసరం లేదు, కనీసం మనతో కొంచెం టైం స్పెండ్ చేయమన్నా కూడా వాళ్ళు ఏంటంటే, లేదు నాకు నా స్పేస్ కావాలి, ఏదన్నా కానీ నేను ఆలోచించుకొని చెప్తాను, ఇలాంటి సమాధానాలు ఎక్కువ వస్తాయన్నమాట వాళ్ళ నుంచి. సో అలాంటి వాళ్ళు అవసరం వస్తే మటుకు చాలా ప్రేమగా, చాలా తీపి మాటలు చెప్తూ మన వైపు వస్తారనమాట. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లు అవసరమైతే కాళ్ళ బేరానికైనా వస్తారు, తీపి మాటలు చెప్తారు, చాలా నమ్మించేలాగా మాటలు చెప్తారనమాట. కానీ ఇప్పుడు మీకు అర్థమైపోయింది వీళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు, వీళ్ళు మంచి ఉద్దేశాలతో మన వైపు రావట్లేదు, వీళ్ళు ఎంత ప్రేమ నటించినా, వీళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా, వీళ్ళు ఎంత మంచిగా ఉన్నా కానీ మనమైతే మళ్ళా వీళ్ళని నమ్మి మనం మోసపోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళా మన వైపు ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకొని వస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ మనం ఇంకొక ఛాన్స్ ఇస్తే అక్కడ మన ఫూలిష్నెస్ బయటపడుతుంది కదా. సో ఇక్కడ మీరేంటంటే యూ హ్యావ్ అవుట్గ్రోన్ దెమ్. మీరు వాళ్ళ ఏవైతే వాళ్ళ తెలివితేటలు ఉన్నాయో, ఏవైతే వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయో, అంటే మనం నమ్మితే ఒకలాగా, నమ్మకపోతే ఒకలాగా, మనల్ని నమ్మించేదానికి ఎలాంటి డ్రామాలు అయితే వాళ్ళు ప్లే చేస్తారో, సో వాటికి అన్నిటికీ మీరేంటంటే ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళు తవ్విన గోతులో పడ్డానికి సిద్ధంగా లేరు. సో మీరు వాళ్ళకి ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చి వాళ్ళ నుంచి మనం తప్పుకోవచ్చు అనేది మీకు బాగా అర్థమైందనమాట. సో ఇప్పుడు మీకు అలా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళు డిసప్పాయింట్ అయినారనమాట. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే నాకు, నాది అన్న స్వార్థం ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే లేదు మన ఇద్దరం సమానంగా ఏదన్నా కానీ పంచుకుందాము, ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళ ట్రాప్లో పడట్లేదు కదా. సో అందుకని అనమాట. సో ఎంత ఎదగాలన్న కోరిక ఉన్నవాడికైనా కానీ ఏదో ఒక సమయంలో కొన్ని అవసరాలు పడతాయి. ఆ అవసరాల రీత్యా చాలా ప్రేమ నటిస్తున్నా కానీ వాళ్ళు ఏవైతే కపట నాటకాలు ఆడుతున్నారో ఇప్పుడు ఆ నాటకాలు చెల్లకపోవడంతో వాళ్ళు చాలా అసంతృప్తి ఫీల్ అవుతున్నారనమాట. సో ఈ అసంతృప్తి అంటే వాళ్ళకి ఏదన్నా అవసరమైతే వాళ్ళకి స్పేస్ కావాలి, వాళ్ళకి మనం అవసరం లేకపోతే మనం చాలా అన్వర్ది పర్సన్, అంటే మనతో ఏం అవసరం లేనప్పుడు వాళ్ళకి అసలుకి మన వర్త్ ఏముంది, వీళ్ళతో మనకేం పని ఉంది, మనకి పని అవ్వాలంటే మనకి కావాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు కదా. సో ఇలాంటి మెంటాలిటీలో ఉన్నవాళ్ళు అండ్ ఎప్పుడైతే మన అవసరం పడుతుందో అప్పుడు లేదు నువ్వు నేను సమానం అని మాటలు చెప్పుకుంటూ మనల్ని ముగ్గులోకి లాగాలని చెప్పి ట్రై చేస్తారు. సో అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి, స్పిరిచువల్ కెరియర్ అందరికన్నా మెరుగైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది దేవుడు సంకల్పం ముందర ఎన్ని కుప్పిగంతులు వేసినా కానీ ఎవరు అంటే ఆయన్ని జయించలేరు. సో మీరేంటంటే మీకు ఆ దైవ బలం ఎక్కువ ఉంది. సో ఆ దైవ బలం మీకు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే మీ పట్ల ప్లాన్ చేస్తున్నారో అలాంటి ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేయాలనో, లేకపోతే మీకు దక్కాల్సింది మీకు దక్కనివ్వకుండా చేయడానికో, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడుతున్నాము అని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళను కూడా చూస్తూ ఉంటే, సో ఇలాంటివి ఏం జరుగుతున్నా కానీ అవి మీకు అర్థమైపోతున్నాయి. అండ్ వాళ్ళు అనుకున్నట్లు ఇప్పుడు ప్లాన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంప్రెస్, ఇవి మీ ఎనర్జీస్. సో ఇప్పుడు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతున్నాయి అండ్ మీకు చాలా మంచి రోజులు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. మీ లైఫ్ పట్ల మీకు ఒక అవగాహన,
మీరు ఎదగాలన్న కోరిక ఏదైతే ఉందో దాని వైపు మీరు అడుగులు వేస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళపైన ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి వీళ్ళకేదో చేయాలని తపన పడుతూ, వీళ్ళు ఏదన్నా మాయ మాటలు చెప్తే వెంటనే ఆ మాటలు నమ్మేసి తాపత్రయపడి వాళ్ళ కోసం ఒళ్ళు హూనం చేసుకొని వాళ్ళ కోసం అన్నీ చేసి పెట్టి లాస్ట్కి వాళ్ళకి అన్నీ జరిగిన తర్వాత ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే దానికి భగ్న హృదయంతో బాధపడుకుంటూ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం నేర్చుకున్న లెసన్స్ నుంచి ఇప్పుడు ఎవరు ముఖ్యము అంటే నేను ముఖ్యము. సో నాకేం కావాలో చూసుకుంటున్నాను. అండ్ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చిన నేను నమ్మిన దైవం కావచ్చు, యూనివర్స్ కావచ్చు, స్పిరిట్ గైడ్స్ కావచ్చు, యాన్సిస్టర్స్ కావచ్చు, వీళ్ళ బ్లెస్సింగ్స్ నాకు పుష్కలంగా ఉండాలి. కాబట్టి నేను వాళ్ళ గైడ్లైన్స్ పైన నేను పనిచేస్తాను. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద సోర్స్ దట్ ఈస్ హెల్పింగ్ మీ అన్న యాటిట్యూడ్ లేకొచ్చారు. అందుకనే మీ లైఫ్లో అబండెన్స్ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి పిల్లలు పుడుతున్నారు, కొంతమంది లైఫ్లో అంటే నా పొలంలో కూడా మొలకలు వచ్చినాయి అంటారు కదా. సో ఆ విధంగా మీ లైఫ్లో కూడా బెటర్ డేస్, బెస్ట్ డేస్లో వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏదనుకుంటే పట్టిందల్లా బంగారం అన్నట్లు మీరు ఏదనుకుంటే అది జరిపించుకోవడానికి కానీ తద్వారా మీరు హ్యాపీగా ఉండడానికి కానీ మీకు ఇప్పుడు వీలవుతుంది. ఇక్కడ శుక్రుడు, సో వీనస్ ఎనర్జీస్ వచ్చినాయి, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఐశ్వర్యం, సో ఎదుగుదల, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ టీచింగ్ అండ్ లెర్నింగ్లో మనకి ఏమర్థమవుతుంది అంటే ఏదైతే మీరు ఇంతకు ముందు ఈ భ్రమలో ఉన్నారో ఇక్కడి నుంచి మంచి పాఠాలు నేర్చుకొని దాని నుంచి బయటపడుతున్నారు కదా. సో దేవుడు ఏదైతే మీకు నేర్పించాలనుకుంటున్నారో ఆ పాఠాలను మీరు బాగా నేర్చుకొని బయటపడుతున్నారనమాట. ఆ విధంగా మీ లైఫ్ బెటర్గా తయారవుతుంది. ఈ లైఫ్ బెటర్ అవ్వడానికి మీరే మీకు సహాయపడ్డారు. అండ్ మీరు మాట్లాడుతున్న విధానం కావచ్చు, మీరు ఏదైతే సంభాషణలు నడుపుతున్నారో ఇవి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంతకుముందు మొహమాటానికి వెళ్ళి చేయలేను, కాదు, కూడదు అని చెప్పలేక మీరు ఏదైతే సున్నితంగా సరే అనుకుంటూ అడుగులు ముందరికి వేస్తున్నారో ఇప్పుడు అలాంటి వాటిలన్నిటినీ మీరు తోసిపుచ్చేసి మీకు అవసరమైతే సరే అని ముందరికి వెళ్తున్నారు. లేదు అంటే మట్టుకు లేదు, నా వల్ల ఇది కాదు అని చెప్పి స్పష్టంగా ఎదుటి వాళ్ళకి తెలియపరుస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఎవరైతే గోతులు తవ్వుతున్నారో అంటే మిమ్మల్ని నయాన్నో భయాన్నో ప్రేమతోనో ఏదో విధంగా మిమ్మల్ని బురిడి కొట్టించి మీ నుంచి ఏదైతే పొందాలనుకుంటున్నారో అది ధనం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా కానీ మీ నుంచి ఏదైతే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు తవ్వుకున్న గోతుల్లో వాళ్ళే పడుతున్నారనమాట. సో ఇది ఈరోజు మన రీడింగ్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.